కర్మ బలీయమైనదండి. అవినాష్ రెడ్డి వేమన పద్యాలు చదువుతున్నాడు. ఆయన వేమన పద్యాలు చదవడం, నేను వినడం నా కర్మ ఇది. మొత్తానికి ఎవరు ఏ పని చేయకూడదో అది చేస్తున్నారు వైసీపీలో. అవినాష్ రెడ్డి వేమన పద్యాలు చదవమైందండి కర్మ. కాకపోతే చిన్నాయన చంపిన కేసులో A1 A2 గానే ఉంటాడో ఏమో మరి. అతను ఇవాళ వేమన పద్యాలు చదివి పూర్తిగా బైరేగలాగా మారిపోతున్నాడు. మొత్తానికి అతని మాటలకి మన టీడీపీ కార్యకర్త కౌంటర్ ఇచ్చాడనుకోండి. ఈ వీడియో చూడండి, తర్వాత మనం విశ్లేషిద్దాం. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్టు ఈ భయాను నయాను గెలిచినా పొట్ట విప్పి చూస్తే ఉండేదేముంటాయి? దొంగోట్లు మాత్రమే ఉంటాయి. అవినాష్ రెడ్డి గారు, మీరు నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారయ్యా? ఈ రోజు మీ ఓటమిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకు దిగజారుతారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్లగా ఏ రోజన్నా పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగిందా? ఎవరన్నా నామినేషన్ వేయడానికి వచ్చినా వాళ్ళని బెదిరించి గూండాయిజం రౌడీజాలు చేసి నామినేషన్లు వేయకుండా చేశారు. ఎవరన్నా నామినేషన్ వేస్తే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి విత్డ్రా చేసుకునే విధంగా బెదిరించిన చరిత్ర మీది. ఈ రోజు ప్రజాస్వామ్య 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే మీరు నామినేషన్లు వేసుకున్నారు, ఎన్నికల ప్రచారాలు చేసుకున్నారు. డమ్మీ నామినేషన్ గా మీతో పాటు 9 మంది క్యాండిడేట్లు, మిగతా మొత్తం 10 మంది మీ వాళ్ళు నామినేషన్లు వేసుకున్నారు, ప్రచారాలు చేసుకున్నారు. ఇవన్నీ చేసుకున్నారు. ఎక్కడ గాని కూటమి పార్టీలు ఏ రోజన్నా మిమ్మల్ని అడ్డుకున్నారా? ఏ రోజన్నా మీ నామినేషన్ విత్డ్రా చేసుకోమని బెదిరించారా? లేదు. అంటే ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే పులివెందుల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారు. ఈ రోజు ఓట్లు పడితే మీ బతుకు ఎలా ఉంటుందో రేపు కనబడబోతుంది. అందుకని మీ బతుకులు బయటపడతాయనే ఉద్దేశంతో మీరు ఈ రోజు వచ్చి పద్యాలు చెబుతూ ఉన్నారు. మేడిపై ఉండి చూడు మేలిమై ఉండి పొట్ట విప్పి చూడు పురుగులుండును అని. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఈ రోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. రేపు ప్రజాస్వామ్యవాదులు వేసిన ఓట్లతో ప్రజలు గెలిపించే నాయకులు రేపు నేను ఇంకా వేమన పద్యాలు చిన్నాయన చంపినందుకు పశ్చాత్తాపంతో అనుకున్నా. కాదు, రిగ్గింగ్ జరిగి ఏదో ఓడిపోయామని చెప్పేసి ఈసారి మళ్ళీ గెలుస్తామని చెప్పేసి దాని గురించి నేను అనుకోలే. మొత్తానికి పులివెందుల్లో 2029లో ఎలక్షన్ జరిగితే టీడీపీ గెలిచడం ఖాయమని తెలిసిపోయింది ఆయనకి. ఆ విరక్తితో వేమన పద్యాలు చదువుతున్నాడు మన అవినాష్ రెడ్డి. సరే, మొత్తానికి ఏదేమైనా 2029 ఇంకా చాలా రోజులుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా సాక్ష్యాలన్నీ చెరిగిపోయినాయి. ఇతనికి శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్టు అనిపించడం లే నాకైతే. సరే, ముందు అవినాష్ రెడ్డి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలన్నా ఏమైనా విషయంలో బైరాగ్గా అంటే విరక్తిగా ఇలా వేమన పద్యాలు చదువుతానడం వల్ల అనుకున్నా. కాదు, ఆయన రాబోయే ఎలక్షన్లో మళ్ళీ దొంగ ఓట్లు పడకుండా ఈవీఎంలో ఆయన నమ్మాడు. దొంగ ఓట్లేం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నమ్మకం అది. ఈసారన్నా గెలుస్తామా లేదా అనేటువంటి ఒక భయాన్ని అయితే మనసులో క్రియేట్ చేసుకుని అతను ఉన్నాడు. దాని ఒక కారణంగానే ఇప్పుడు వేమన పద్యాలు చదువుతున్నాడు. అయితే ఈఎంఐలో ట్యాపింగ్ చేస్తే మటుకు, దొంగ ఓట్లు వేస్తే మటుకు పులివెందుల్లో నువ్వెట్ట గెలుస్తావు నాయన? అది ఉట్టి ఫేకు. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, రాష్ట్రం అంతా గెలిచింది. పులివెందుల్లో సహజంగా చట్టబద్ధంగా ఎలక్షన్ జరిగింది, టీడీపీ గెలిచింది. నెక్స్ట్ 2029లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం బాగా పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు. అప్పుడు నువ్వు వేమన శతకాలు కాకుండా సుమతి శతకాలు కూడా నేర్చుకుంటే మంచిదని నా అభిప్రాయం.